వారు దేవుని వైపు వారు తిరిగినప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? వారిని విడిపిస్తున్నట్టు. హల్లెలూయా. మరలా ఇద్దరు విడిపించబడ్డప్పుడు మరలా మీరు ఏం చేస్తున్నారు? మరలా దోషులు అయిపోయారట. హల్లెలూయా. మరలా దోషులైనప్పుడు మరలా వీరిని దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు. మరలా దేవుడు మరలా న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకుంటున్నట్టు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా వారి ఇజ్రాయేలు యొక్క వారి భక్తి విధానం ఏ రీతికున్నదో, వారి వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ రీతికున్నదో. హల్లెలూయా. విడుదల పొందినప్పుడేమో దేవుని స్తుతిస్తున్నారు. మన విడుదల పొందిన తర్వాత దేవుని మరచిన వారుగా ఉంటున్నారు, దేవుని ఎడబాల్సిన వారుగా ఉంటున్నారు వాళ్ళు. అందుకనే ఆ కాలంలో దేవుడు మిద్యానీయులను ఎవరి కాలంలో? గిద్యోను కాలంలో. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుని దృష్టికి దోషులు అయిపోయారట. అయ్యో ప్రభు అని. హల్లెలూయా. మన మొర ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలండి. కష్టం వచ్చినప్పుడు మొర కాదు నీది, ఆ మొర కదా అండి. హల్లెలూయా. అది ఏకరీతిగా ఉండాలి, ఏకరీతిగా ఉండాలి. మొర ఎప్పుడు మొర పెట్టే వాళ్ళుగానే ఉండాలి. నువ్వు నాకు మొర పెట్టి నీకు ఉత్తరం ఇచ్చేది కాదు కదా. ఎల్లప్పుడు నువ్వు మొర పెడుతూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కాదు. ఇజ్రాయేలు వారు ఏం చేశారు? వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు దేవునికి మొర పెట్టలే వాళ్ళు. హల్లెలూయా. దేవుని మరిచిన వారిగా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా జనులు నన్ను మరిచిన దినములు లెక్కలేనని దినములు. మర్చిపోవాలంటే ఏంటిదండి? మర్చిపోవడం అంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ దేవునికి దూరంగా ఉండడం అన్నట్టు. హల్లెలూయా. దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా ఉండడం అన్నట్టు. ఇజ్రాయేలు చేసింది అదే. దేవుడు ఎప్పుడేం కోరుకుంటాడు తెలుసా అండి? దేవుడు ఎప్పుడేం కోరుకుంటాడంటే తన సంఘము, తన బిడ్డలు తనకు దగ్గరగా ఉండాలని, తనతో కలిసి జీవించాలని. హల్లెలూయా. వారితో కలిసి జీవించాలని. అమ్మా ఇప్పుడు టీ పక్కకు పెట్టేసాను, ఎందుకంటే టీ ఇప్పుడు ఈ వాక్య సమయంలో అవి టీ మనం రాకూడదు. మనం పక్క పెట్టుకుంటున్నా రండి అమ్మ, రండి రండి. నిజమే, సంఘానికి అంటే మేము అనుభవంలో వచ్చినాం కాబట్టి చెప్తున్నాం, కానీ మరి దేవుడు ఈ ప్రాంతానికి ఎందుకు నడిపే ఒక అనుభవం ఉన్నాం. సంఘానికి చాలా సమయం అనేది చాలా ప్రాముఖ్యము. ఇంకొకటి ఏంటి తెలుసా? క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటండి? సమయం చాలా ప్రాముఖ్యం. సమయం పోతే రాదు మళ్ళా. సమయంతో విలువ తెలుసు అంటే సమయంలో మనము సేవకులమైన, మనం విశ్వాసమైన, మనము నిజమే వాక్య ధ్యానంలో, ప్రార్థనలో గడపాలని సమయం నిజంగా. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడైతే నాకు దేవుడు నిజంగా దైవ వాక్యం కూడా లోకంలో ఉన్నప్పుడైతే ఎంతో స్విచ్ ఆఫ్ చేసాడమ్మా. చాలా సమయం చాలా ప్రాముఖ్యం. పోతే మనకు దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో మరి ఉన్నప్పుడు అప్పుడే ఈ వాక్యం ఇంకా ధ్యానిస్తే ఇంకా మంచి కదా నాకు అనిపించి. సమయం చాలా ప్రాముఖ్యం. సమయం పోతే మనకు దొరకదు. సమయం వల్ల అది రాదు, నిజమే. రెండోది క్రమం కూడా చాలా ప్రాముఖ్యం అండి. ఏంటండి? మందిరం అన్నప్పుడు మనకు కనికమ్మగా ఏమనుకోకూడదు, ఆ మంచాలు ఇంచనేది ఉండదు. హల్లెలూయా. అంటే ప్రార్థన టైంలో మంచాలు తీసేసారు. మందిరం అంటే అందులో దైవ సన్నిధి దిగి వస్తుంది. మందిరంలో దైవ సన్నిధి అంటే దాన్ని మనం పవిత్రపరచాలి. ఇట్లా అటవులు అక్కడిక్కడ ఇట్లా కూర్చోదు. మందిరం అనగా చేరు సరిగేసేసి అటు ముసలైనా సరే ఎవరైనా సరే మంచిగా క్రమంగా కూర్చోవాలి. చేరులో ఇట్లా ఇట్లేసి కూర్చోవాలి. అటు కూర్చోడం. హల్లెలూయా. సరే పర్లేదు, మీకు మన సంగతి మీకు ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నా, చెప్పుదేనా? మన సంఘాన్ని మన మంది ఎప్పుడు చెప్తున్నా. హల్లెలూయా. ఏదైనా మన సమయాన్ని దేవుడు మన సమయం